ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్నే సరైంది అని చెప్పి ప్రూవ్ చేయాలనే కోణంలో ఎంక్వైరీ అంతా నడిపిస్తుర్రు అనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా ఒక కేసు పోలీసుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే అటు ఆ కేసు పెట్టిన వాళ్ళకి అట్లాగే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి వీళ్ళిద్దరి వైపు ఏ ఒక్కరి వైపు కూడా పక్షపాతం వహించకూడదు. అంటే వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఫేవర్ చేయాలి అనే కోణంలో కాకుండా కేవలం నిజాలు ఏందో తెలుసుకోవాలి అనే కోణంలో మాత్రమే ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ మొత్తం కోర్టు ముందు పెడితే కోర్టు అప్పుడు డిసైడ్ అవుతుంది అది నేరం జరిగిందా లేదా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిందితుడేనా నేరస్తుడా అన్న విషయం కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం పోలీసులు ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయాన్నే కరెక్టు ఇదే నిజం అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఇట్లా ఆరోపిస్తున్నారు, ఈ బీఆర్ఎస్ నేతల ఆరోపణల వెనక ఉన్న అనుమానాలు ఏంది, వాటికి బలం చేకూరుస్తున్న విషయాలు ఏందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ సిపి సజ్జన్నార్ మీద బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ నిప్పులు జరుగుతున్నారు. వీళ్ళ మధ్య ఒక విధంగా అంటే ఒకవైపు సజ్జన్నారు, ఇంకోవైపు హరీష్ రావు అండ్ కేటీఆర్, వీళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఆయన ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమంటారు, వీళ్ళు ఎడ్డమంటే ఆయన తెడ్డమంటారు. వాస్తవానికి సజ్జన్నార్ ఒక పోలీస్ అధికారి, రాజకీయ ఆరోపణలకి రాజకీయ వ్యాఖ్యానాలకి దూరంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఎన్టీవీ కేసు మొదలైందో అప్పటి నుంచి సజ్జన్నార్ కొంత ఓవర్గా రియాక్ట్ అవుతుండేమో అని అనిపిస్తుంది. సజ్జన్నార్ను ఆ ఆర్టీసీ ఎండీ చైర్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ సిపి చైర్లో కూర్చోబెట్టి అదే టైంలో ఈ సిట్కి చీఫ్గా నియమించడంతో ఆయనలో కొంత మార్పు వచ్చిందేమో అనేలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఎన్టీవీ కేసు తీసుకుందాం. ఎన్టీవీ జర్నలిస్ట్ థాయిలాండ్ పారిపోవడానికి ట్రై చేస్తుంటే మేము ఆయన్ని విమానాశ్రయంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినాం అని చెప్పి సజ్జన్నార్ మీడియా ముఖంగా ప్రకటించిండు. అంతేకాదు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కొన్ని ప్రకటనలు చేశారు. అదేంటంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది, పోలీసు రాజ్యం నడుస్తుంది అని చెప్పి ఆరోపణలు చేశారు. దానికి వాస్తవానికి ఈ పోలీసులు దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు, అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ సజ్జన్నార్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయి ఎక్కడుంది పోలీసు రాజ్యం, నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడిస్తే మీరు మాట్లాడకపోయి అసలు ఎందుకు ఈయనకు అవసరం ఏంది, చాలా అంటే చాలా విమర్శిస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ. ఈరోజు గవర్నమెంట్ చెప్పిన పని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడం మాత్రం ఈయన పని. అట్లా కాకుండా వీళ్ళు ఏవైతే ప్రతిపక్షాల నుంచి వచ్చే కౌంటర్లకి రిప్లైలు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. సాధారణంగా ఇది అనవసరం, ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇట్లాంటి అన్లెస్ వాళ్ళ మీద ఏమైనా వ్యక్తిగత ఆరోపణలకు దిగితే తప్ప వీటికి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులకి. కానీ సజ్జన్నార్ ఆటోమేటిక్గా ఆ కౌంటర్లకు రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసిండు. దాంతో అవి రాజకీయంగా వివాదాలు అయి కూర్చుంటున్నాయి. అంతేకాదు నిన్నటికి నిన్న ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని విచారించడం అని చెప్పేసి మాట్లాడిండు. అరే ఇల్లీగల్ అని చెప్పి పోలీసులు ఎవరు తేల్చడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు అది అంతే, అది లీగలా ఇల్లీగలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది ఇల్లీగల్ అని చెప్పడానికి సజ్జన్నార్ ఎవరు? కేసులో ఏదైనా విచారణ జరుగుతున్నంతసేపు ఈవెన్ నేరారోపణ చేయబడిన వ్యక్తిని కూడా నేరస్తుడు అనరు, నిందితుడు అంటారు. ఎందుకంటే ఆ కేసు ప్రూవ్ అయితేనే అతను నేరస్తుడు, లేకుంటే కాదు. అది ప్రూవ్ ఎవరు చేయాలి? విచారణ పోలీసులు చేస్తే దాని తీర్పు కోర్టులు ఇస్తాయి. అంతేకాదు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని ఎక్కడ నిందితుడిగా కూడా చేర్చలేదు, కేవలం ఒక సాక్షిగా నిన్న ఎంక్వైరీ చేసిర్రు. మరి అట్లాంటి టైంలో అది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఉద్దేశించడం వల్ల కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం కేసు ఎంక్వైరీ వరకే పోలీసుల బాధ్యత, అది లీగలా ఇల్లీగలా అని తేల్చాల్సింది కోర్టు. కానీ ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుండగానే అది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి సజ్జన్నారను ఇప్పుడు ఆరోపణలకు తావిస్తుంది. అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఆ కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు, కావాలని పక్షపాతంతో ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సరే ఇది వదిలేస్తే ఎన్టీవీ కేసులో కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అనే అన్న మాటల్లో కానీ ఇక్కడ సజ్జన్నార్ స్పందించాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లలో కూడా ఎంక్వైరీ చేయడం వరకే పోలీసుల పని. వాటి మీద వ్యాఖ్యానాలు చేయడం, ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఇవన్నీ చెప్పడం కోర్టుల పని. అట్లా కాకుండా వీళ్ళే ఒక నిర్ణయానికి రావడం మాత్రం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి విరుద్ధమనే చెప్పొచ్చు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమా కాదా అనేది ఎట్లా నిర్ణయించాలంటే దీనికి ఒక 2 చట్టాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, అట్లాగే ఇండియన్ ఐటీ చట్టం 2000. ఈ 2 చట్టాలు ఫోన్ ట్యాపింగ్ నిబంధనలు ఏంది, ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగితే నిబంధనల ప్రకారం జరిగినట్టు, ఏం జరిగితే అది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు అనేవి మ్యాక్సిమం ఈ 2 చట్టాల్లో పొందుపరిచింది. అంతేకాదు సుప్రీంకోర్టు నిబంధనలు, పాత కేసుల్లో సుప్రీంకోర్టు లేదంటే కోర్టులు ఇచ్చిన తీర్పులు, వీటన్నిటి మీద ఆధారపడి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది లీగలా ఇల్లీగలా
అనేది అట్లాగే పోలీసుల విచారణ ఆధారంగా చేసుకొని కోర్టు నిర్ణయించాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరుగుంటే దాన్ని కూడా కోర్టే నిర్ధారించాలి. అంతే తప్ప పోలీసులే ఆ విషయంలో ఇది ఇల్లీగల్ అనేది ఒక విధంగా పోలీసులు జడ్జిమెంట్ ఇచ్చినట్టే. ఆ జడ్జిమెంట్ ఇవ్వడమే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఆరోపణలకి మూలమై కూర్చుంది. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వార్తల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.